నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎస్ఆర్ న్యూస్ స్క్రీన్ పైన. అయితే ఏపీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కార్యాలయాల్ని కూల్చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. తాజాగా జగన్ కి మరో షాక్ తగిలింది. అయితే ఉండవల్లి దగ్గర కడుతున్న ఆఫీస్ ను నిర్మోహమాటంగా కూల్చేస్తున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు ఊపందుకున్నాయి. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. శనివారం తెల్లవారుజాము నుండే పోలీసుల భద్రత నడుమ కూల్చివేతలు చేపట్టారు. నిర్మాణ దశలో ఉన్న భవనాన్ని భారీ బందోబస్తు నడుమ ప్రొక్లైనర్ల సహాయంతో కూల్చివేశారు. ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు చేరుకున్న మున్సిపల్ అధికారులు ప్రొక్లైనర్లు బుల్డోజర్లతో కూల్చివేశారు. స్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్న భవనం పిల్లర్లను కూల్చేశారు మున్సిపల్ అధికారులు. భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో ఈ చర్యలు చేపట్టారు. అయితే అదే సమయంలో ఆ ప్రాంతానికి వైసీపీ నేతలు కార్యకర్తలు తరలి రాకుండా గేట్లు వేశారు పోలీసులు. ఇదిలా ఉంటే నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సిఆర్డీఏ కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అప్పటికే సిఆర్డీఏ కూల్చివేతలు చేపట్టింది. అదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎస్ఆర్ న్యూస్ స్క్రీన్ పైన. అయితే ఏపీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కార్యాలయాల్ని కూల్చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. తాజాగా జగన్ కి మరో షాక్ తగిలింది. అయితే ఉండవల్లి దగ్గర కడుతున్న ఆఫీస్ ను నిర్మోహమాటంగా కూల్చేస్తున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు ఊపందుకున్నాయి. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. శనివారం తెల్లవారుజాము నుండే పోలీసుల భద్రత నడుమ కూల్చివేతలు చేపట్టారు. నిర్మాణ దశలో ఉన్న భవనాన్ని భారీ బందోబస్తు నడుమ ప్రొక్లైనర్ల సహాయంతో కూల్చివేశారు. ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు చేరుకున్న మున్సిపల్ అధికారులు ప్రొక్లైనర్లు బుల్డోజర్లతో కూల్చివేశారు. స్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్న భవనం పిల్లర్లను కూల్చేశారు మున్సిపల్ అధికారులు. భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో ఈ చర్యలు చేపట్టారు. అయితే అదే సమయంలో ఆ ప్రాంతానికి వైసీపీ నేతలు కార్యకర్తలు తరలి రాకుండా గేట్లు వేశారు పోలీసులు. ఇదిలా ఉంటే నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సిఆర్డీఏ కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అప్పటికే సిఆర్డీఏ కూల్చివేతలు చేపట్టింది. అదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది.